ధాన్యం కొనుగోలు విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అరిగిపోయిన రికార్డుల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొంటుంది కేంద్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి క్వింటాల్ వడ్లకు 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ అనడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎంత ఇన్కన్సిస్టెన్సీ తోటి నిర్ణయాలు తీసుకుంటుంది. వాళ్ళ అడుగులు పాలనలో ఏ రకంగా తడబడతా ఉన్నాయో ప్రజల్ని ఒకసారి గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము. ఒక మాట మాట్లాడతారు లేదా ఒక హామీ ఇస్తారు. ఆ హామీ వెనకాల డబ్బులు ఎట్లా, ఆ కార్యక్రమం ఎట్లా చేయాలి, దాని వెనకాల ఉన్నటువంటి లాభ నష్టాలు ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి ఒక రకమైనటువంటి అవగాహన లేదని నేను అన్నాను. కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ శ్రద్ధగా ప్రయత్నిస్తుంది. ఉదాహరణకి 2-3 రోజులుగా రాష్ట్రం అంతా అట్టుడుతున్నటువంటి అంశం వడ్ల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం. మీ జిల్లాకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి గారు అంటారు ప్రతి గింజ కొంటాం, తడిసిన గింజ కొంటాం, వడ్లన్నీ కొంటామని. అలా కొత్తగా చెప్పేది ఏముంది భట్టి గారు? కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ప్రతి గింజను కొనుగోలు చేస్తామని జోర సంచులు, సుతిల్ తాడు, దబ్బునాల కాడికి వెళ్ళి కమిషన్ల దాకా ప్రతి పైసని కేంద్ర ప్రభుత్వమే ఇస్తా ఉంది. ప్రతి గింజని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.